హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్స్. ఈరోజైతే నోరూరించే మామిడి తాండ్ర అయితే తయారు చేశానమాట. ప్రతిసారి చేసుకోవడానికి కుదరదు కదా, ఈ సమ్మర్లోనే చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇదైతే ఒక 4 నెలల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. సో అంత బాగుంటుంది అనమాట. జెల్లీలాగా చాలా బాగుంటుంది, లేయర్స్ లాగా కూడా బాగా వస్తుంది. సింపుల్గా అయిపోతుంది, కాకపోతే ఎండడానికి కాస్త టైం పడుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక 3 మామిడికాయలు తీసుకున్నానండి. ఇందులో ఒక కాయ అయితే పుల్లగా ఉంది. పుల్లగా ఉండే కాయలు కూడా ఈ జెల్లీకి చాలా బాగుంటాయి అన్నమాట. సో మనం ఉడికించినాక ఆ పులుపుదనం అనేది కూడా పోతుంది, బాగా ఎక్కువగా అయితే ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 3 కాయలు కూడా ఇట్లా కట్ చేసుకొని స్పూన్తో ఇట్లా మొత్తం గుజ్జంతా కూడా తీసేసుకున్నాము. సో తీసేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ జార్లో వేసుకొని, నేనైతే ఇది 2 సార్లుగా పట్టుకున్నానండి. చిన్న మిక్సీ జార్ కాబట్టి, పెద్దదైతే మొత్తం ఒకేసారి పట్టేసుకోవచ్చు. సో ఈ మామిడికాయ గుజ్జంతా మిక్సీ జార్లోకి వేసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. కొంచెం అయితే బరగ్గా అయితే అట్లా పట్టుకోకూడదండి, అదైతే ఉడకటానికి బాగోదనమాట. సో చాలా మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ అయితే. ఇప్పుడు రెండోసారి కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని మనం ఏదైతే గిన్నెలో చేయదలుచుకున్నామో దాంట్లోనే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేను ఈ బాండీలో వేసుకుంటున్నాను. మిగిలిన మామిడికాయ జ్యూస్ కూడా వేసేసుకుంటున్నానండి, కొద్దిగా రసం ఉంటే. అది మొత్తం వేసుకొని చూసారు కదా, నేను డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేశాను. ముందుగానే మనం దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకోదలుచుకున్నామో అందులోనే వేసేసుకొని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదా, మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ఊరకనే అడుగంటి నల్లగా వచ్చేసిద్దండి వెంటనే. కాబట్టి ఇట్లా ఉడికించుకోవాలి. ఇదంతా కూడా బాగా దగ్గర పడుతుంది అనమాట. సో ఇంకాస్త దగ్గర పడిన దాకైతే మనం ఇట్లా ఉడికించుకోవాలి. మామిడికాయ గుజ్జు అనేది మొత్తం కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అయితే. హై ఫ్లేమ్లో అయితే వెంటనే మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని మనం ఇట్లా ఇదైతే తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను కంటిన్యూస్గా కలుపుతానే ఉన్నాను. ఇది కాస్తంత దగ్గర పడుతుంది. తొక్క కూడా ఇట్లా ఉడుకుతుందండి బాగా. ఇట్లా ఉడికిన తర్వాత చూసారు కదా, ఒక కప్పు నిండుకైతే పంచదార తీసుకున్నాను. ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మరీ తీపి ఎక్కువగా ఉండదు, మరీ తక్కువగా ఉండదు. ఈ 3 మామిడికాయలకి ఆ కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ పంచదార వేసిన తర్వాత ఈ గుజ్జంతా కూడా కాస్త లూజ్ అవుతుందండి. సో లూజ్ అయినా కూడా మనం తిప్పుకుంటా కొద్దిసేపు ఉడికించిన తర్వాత మొత్తం కూడా దగ్గర పడుతుంది అనమాట ఈ బ్యాటర్ అంతా కూడా. సో చూసారు కదా, ఇట్లా కలుపుతానే ఉండాలి. ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జంతా కూడా కాస్త లూజ్గా అనిపిస్తుంది. పంచదార కరిగేటప్పుడు అట్లా అవుతుందండి. తర్వాత మొత్తం కలుపుకుంటా మాత్రం ఉడికించుకోవాలి. ఇంకా కాస్త దగ్గర పడాలి, మనకు అర్థమవుతుంది ఉడికేటప్పుడు. ఉడికే కొద్దిగా ఈ బ్యాటర్ అనేది దగ్గర పడుతుంది, చూడడానికి కూడా షైనింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇట్లయితే కాస్త ఒక 10 నిమిషాల దాకా అయితే ఉడికించానండి నేను. మొత్తం కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇంకొక నిమిషం అట్లా ఉంచేసుకొని ఆపేసుకోవడం అనమాట. ఇట్లా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను కాస్త ఆయిల్ కాస్త నెయ్యి వేసాను అనమాట. వేసి మొత్తం ప్లేట్ అంతా కూడా అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకెక్కువసేపు ఇందులో ఉంచకుండా వెంటనే పోసేసుకోవాలండి, లేకపోతే ఇందులోనే జెల్లీలాగా అయిపోయింది. సో చూసారు కదా, ఇది మొత్తం కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. టేస్ట్గాను చాలా బాగుంటుందండి. ఇది మొత్తం కూడా గంటతో కలపకుండా చేత్తోనే ఇట్లా ట్యాప్ చేసుకోవాలన్నమాట. మొత్తం అదే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇట్లా అనుకుంటే సరిపోతుంది అనమాట. ఒక ప్లేట్ నిండా అయితే సరిపోతుంది. కాస్త మందంగానే అవుతుందండి, ఎండిపోయినాక కాస్త తగ్గుతుంది కదా. కావాలంటే ఇంకా పలచగా కావాలంటే ఇదే బ్యాటర్ 2 ప్లేట్లో కూడా పోసుకోవచ్చు. నేను కాస్త మందంగానే తయారు చేశాను. ఆరటానికి మాత్రం నాకు 3 రోజులు టైం పట్టిందండి. చూసారు కదా, 3 రోజుల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చాలా బాగా ఎండిపోయింది. ఎక్కువ ఆరితేనే మనకు తినడానికి జెల్లీలాగా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్పూన్తో కానీ లేదా చాక్తో కానీ ఇట్లా అంచుల వట్టికి పైకి లేపితే ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ప్లేట్ నుంచి సపరేట్ అయిపోతుందండి. చూసారు కదా, ఈజీగానే ఊడొచ్చేస్తుంది. మందంగాను చాలా బాగుందండి.
మరీ మందంగా కాదు, మరీ పలచగా కాదు, మీడియంలో మనకి జెల్లీలాగా తినటానికి మాత్రం బాగుంటుందన్నమాట. సో ఇదైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. ముక్కలు అనేది మన ఇష్టము, ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సో ఇది ఒక 3-4 నెలలు కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చిన్న చిన్న ముక్కలు అయితే నేను కట్ చేస్తున్నానండి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, జెల్లీలాగా తినడానికి చాలా బాగుంటాయి. నేను ఇట్లా చూసారు కదా, ముక్కలు కట్ చేసిన లేయర్స్ లాగా ఎంత బాగా వస్తుందో. నేను ఇంకా చాలా చిన్న ముక్కలు కట్ చేశాను. అదిరిపోయే టేస్ట్తో మ్యాంగో జెల్లీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో మామిడి తాండ్రా జెల్లీ ఏదైనా అనొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది అనమాట. అండ్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇట్లా రౌండ్గా కూడా చుట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది అనమాట. సో 3 మామిడికాయలకి ఇంత జెల్లీ అయితే వచ్చిందనమాట. చాలా మందంగా కూడా వచ్చిందండి. చాలా బాగుంటుంది. మందంగా వేసుకోవటం వల్ల నాకు టైం పడుతుంది, 3 రోజులు పట్టిందండి ఆరడానికి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. బాయ్.